మిర్చి రైతు గిరగిల అంటూ విశాలాంధ్రలో ఆదివారం మెయిన్ పేజీలో ఒక వార్త వచ్చింది. వార్తలోకి వెళ్దాం. తెగుళ్ల బెడతతో తగ్గిన దిగుబడి, గణనీయంగా పడిపోతున్న మార్కెట్, వారం రోజుల్లో క్వింటా 4,000 తగ్గుదల, ప్రకృతి శాపానికి పాలకుల నిర్లక్ష్యానికి రైతు బలి. మిర్చి రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. మార్కెట్లో పంట ఉత్పత్తుల ధరలు రోజు రోజుకి దిగజారుతూ ఉన్నాయి. గత వారం రోజుల వ్యవధిలో క్వింటాకు 4,000 వరకు ధర తగ్గింది. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 10,000 తేడా కనిపిస్తోంది. మరోపక్క మిర్చి పంటను నల్లి తెగులు నమిలేస్తూ ఉంది. 6 కాలం కష్టించి పంట చేతికి వచ్చే సమయానికి నల్లి తెగులు దెబ్బకు మిర్చి పంటలు దున్నేయాల్సిన దుస్థితి దాపురించింది. ఎకరాకు 1,00,000 నుంచి 2,00,000 వరకు పెట్టుబడి పెట్టి మిర్చి సాగు చేస్తే నల్లి తెగులు నట్టేట ముంచిందని రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. 5 ఏళ్లుగా రకరకాల బయోమందులు పిచికారీ చేసినా నల్లి తెగులు తగ్గడం లేదని, అపార నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు 10 నుంచి 20 క్వింటాల దిగుబడి రావాల్సి ఉండగా కనీసం 7 నుంచి 10 క్వింటాలు కూడా వచ్చేలా లేదని రైతులు అంటూ ఉన్నారు. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలోని ఏకొండూరు మండలంలో తో పాటు కృష్ణా జిల్లా అంతా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నల్లికి తోడు బొబ్బర తెగులు కూడా ఆశించడంతో రైతులు కుదేలవుతూ ఉన్నారు. కానీ విని ఎరుగని రీతిలో తీవ్రమైన నష్టాన్ని చవిచూడాల్సి వస్తూ ఉంది. తొలి మలి దశల్లో వచ్చిన పూతపై నల్లి ప్రభావం కనపడలేదని, మూడోసారి పూత పిండి దశకు వచ్చే సమయంలో నల్లి తెగులు తీవ్రమైపోయిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. నల్లి బొబ్బర తెగులు నివారణకు జిగురట్టలను ఆయిల్లో తడిపి కాటన్ చీరలను మిర్చి పొలాల్లో కట్టుకోవడం ద్వారా తగ్గించుకోవచ్చని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. అవి పాటిస్తున్న నల్లి ఉధృతి ఏమాత్రం తగ్గటం లేదని రైతులు వాపోతూ ఉన్నారు. శాస్త్రీయ అధ్యయనం మిగతా 2వ పేజీలో శాస్త్రీయ అధ్యయనం చేయించి తెగులు నివారణకు మందులు కనిపెట్టాలని, మిర్చి ధర క్వింటాకి 20,000 నుంచి 23,000 ధర పలికితేనే అప్పుల నుంచి గట్టెక్కగలుగుతామని, మార్కెట్లో పరిస్థితి చాలా దారుణంగా ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. గత 5 ఏళ్లలో సగటు ధర 18,000కు తగ్గలేదు. గరిష్టంగా 27,000 వరకు పలికింది. గతేడాది నుంచి ధరలు తగ్గుముఖం ప్రారంభమైంది. కనీస ధర 12,000, గరిష్ట ధర 20,000 వరకు వచ్చింది. ప్రస్తుత ఏడాది కనీస ధర 9,000, గరిష్ట ధర 13,000 మాత్రమే ఉంటూ ఉంది. తేమ శాతం తాలు సాకులు చూపించి ధరలను అతి దారుణంగా వేలకు వేలు తగ్గించేస్తున్నారని రైతులు వాపోతూ ఉన్నారు. ఎగుమతులు లేవని చెబుతున్న వ్యాపారులు రోజుకు 1,00,000 టిక్కీలు వచ్చినా కొనేస్తున్నారని, అదంతా ఎటుపోతా ఉందని రైతులు ప్రశ్నిస్తున్నారు. నిజంగా మిర్చికి ధర లేకపోతే బహిరంగ మార్కెట్లో రిటైల్ ధర కిలో 200కు పైగా పలకటాన్ని వారు గుర్తు చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని మిర్చికి మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నారు. గిట్టుబాటు ధర రాకపోతే పెట్టుబడి వచ్చే పరిస్థితి కూడా ఉండదని, అటువంటప్పుడు ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉంటుందని రైతు నేతలు హెచ్చరిస్తూ ఉన్నారు. తోట దున్నేశా అంటున్నాడు ఫరోత్ పీక్లా నాయక్, ఏకొండూరు మండలం, కృష్ణారావుపాలెం. ఎకరం 50 సెంట్లలో సాగు చేశా. ఎన్ని రకాల పురుగు మందులు పిచికారీ చేసినా నల్లి తెగులు తగ్గలేదు. పురుగు మందులకే 1,00,000కు పైగా ఖర్చు చేశా. నల్లి తగ్గకపోవడంతో పొలాన్ని దున్నేశా. పురుగు మందు కనుగొనాలి. బెజవాడ గోపాలరావు, ఏకొండూరు మండలం, చీమలపాడు. 8 ఎకరాల్లో మిర్చి సాగు చేశా. ఎన్ని మందులు పిచికారీ చేసినా నల్లి తెగులు తగ్గలేదు. కనీసం నియంత్రణ కాలేదు. వ్యవసాయ శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి నల్లి తెగులు నివారణకు పురుగు మందులు కనుక్కోవాలని చెప్పి ఆయన చెబుతా ఉన్నారు. దిగుబడి దారుణం. గూండ్రు వెంకటేశ్వరరావు, విస్తన్నపేట మండలం, జానలగడ్డ గ్రామం. 6 ఎకరాల్లో మిర్చి సాగు చేస్తున్నా. ఎకరాకు 20 నుంచి 30 క్వింటాల దిగుబడి రావాల్సి ఉండగా దిగుబడి దారుణంగా పడిపోయింది. నల్లి తెగులు తాటికి 10 నుంచి 12 క్వింటాల దిగుబడి వచ్చే పరిస్థితే కనపడట్లేదు. ప్రభుత్వం ఆదుకోవాలి.